నమస్కారం. నా పేరు శివరాం ప్రసాద్. లక్ష్యం టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్త విశేషాలను చూద్దాం. జిల్లా కలెక్టర్ అన్సారియా, మేయర్ రవీంద్ర ఈ రోజు పాత గుంటూరు ప్రగతి నగర్లో పర్యటించారు. ప్రత్యేక వైద్య శిబిరాలను పరిశీలించి ఔషధ కిట్లు పంపిణీ చేశారు. అన్ని అరేంజ్మెంట్ మెడికల్ క్యాంప్లో చేస్తున్నాము. ఇప్పుడు యాక్టివ్ సర్వేలెన్స్ చేస్తున్నాము ఇంటింటికి వెళ్ళి. అదేవిధంగా ఇక్కడ ప్రగతి నగర్లో కూడా నిన్న కూడా ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఏరియాలో కొద్దిగా మనకు శానిటేషన్ ప్రాబ్లం ఉంది. అది కూడా ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు చాలా అన్ని చోట్ల కూడా క్లీనింగ్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఈ ఏరియాలో మనము ఇప్పుడు ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై ట్యాంకర్స్ ద్వారా అందరికీ కూడా సప్లై చేస్తున్నాము. ఇప్పుడే ఈ ఇంటింటికి వెళ్ళి వారితో కూడా అక్కడ ఉన్న పీపుల్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వారి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. వారు ఏ వాటర్ ఇప్పుడు తాగుతున్నారు, పాత వాటర్ ఏదైనా తాగుతున్నారా అనేది కనుక్కోవడం జరిగింది. అందరూ కూడా ఏదైతే మనం ఇప్పుడు సప్లై చేస్తున్నామో ఆ వాటరే తాగుతున్నారు. అది కాచి చల్లరించి తాగమని పదే ఇప్పుడు మన మెడికల్ టీమ్ సర్వేలెన్స్ యూనిట్స్ ద్వారా అదేవిధంగా సచివాలయం సిబ్బంది పెట్టి ఉన్నాము. ఒక వార్డుకు ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ని కూడా సూపర్వైజరీ ఆఫీసర్గా పెట్టి ఉన్నాము. అందరూ కూడా ఇది ఫాలో అప్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కొన్ని ఇళ్ళలో టాయిలెట్ ఫెసిలిటీస్ సరిగా లేదు, అది విజిట్ చేస్తున్నప్పుడు తెలియవచ్చింది. దానికే ఇప్పుడు వెంటనే వారికి సపరేట్గా ఇక్కడ బయో టాయిలెట్స్ని కూడా అరేంజ్ చేయమని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. వారు కూడా ఈరోజు అరేంజ్ చేస్తారు. ఇది కంటిన్యూస్గా మనం ఫాలో అప్ చేస్తున్నాము. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇది ఫాలో అప్ చేస్తున్నాము. సో ప్రజలందరికీ కూడా మరొకసారి ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు అందరూ కూడా ఏ వాటర్ అయినా, మీరు ఆర్ఓ వాటర్ యూజ్ చేసినా, మినరల్ వాటర్ యూజ్ చేసినా, మున్సిపల్ వాటర్ ఏ వాటర్ యూజ్ చేసినా కూడా అది మీరు బాయిల్ చేసి చల్లరించి తాగండి. మీకు ఏదైనా డైరియా లక్షణాలు ఉంటే వెంటనే మన యూపీహెచ్సికి మీరు వచ్చేసేయండి. మన టీం కూడా మెడికల్ మెంబర్స్ కూడా మీ ఇంటింటికి వస్తున్నారు. వారికి చెప్పండి. మీకు ఏదైతే హెల్త్ అడ్వైజరీ ఇస్తున్నామో అది ఫాలో చేయండి. ఇప్పుడు సీజనల్ డిసీజ్ వస్తున్నాయి కాబట్టి బయట ఫుడ్ని మీరు టోటల్గా అవాయిడ్ చేసేసేయండి. ఇట్లాగే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ గౌరవ కమిషనర్ గారు అందరూ కలిసి ఇవాళ 3వ వార్డులో ప్రగతి నగర్లో డయేరియా ఏమన్నా ఎక్కువ అవుతుందా లేదా అని కంట్రోల్ అవుతుందా, అసలు ఏం జరుగుతుందనే ఉద్దేశంగా, ఎందుకంటే వాతావరణంలో అనేక రకాల మార్పులు జరుగుతున్నాయి కాబట్టి లాస్ట్ 15 డేస్గా హెవీ రైన్ఫాల్ గుంటూరులో ఉంది కాబట్టి దీనిలో భాగంగా ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి ఇక్కడ 2-3 చోట్ల యాదవ కళ్యాణ మండపంలో ఒక మెడికల్ క్యాంపు, అట్లాగే మొబైల్ మెడికల్ క్యాంపు కూడా డిఎంహెచ్ఓ గారు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ప్రతి ఇంటికి ప్రతి పౌరులకి ఏం కావాలి, ఇమీడియట్గా మెడిసిన్స్ ఏమైనా కావాలా, డయేరియా దేని వలన వస్తుంది, శుద్ధమైన డ్రింకింగ్ వాటర్ వస్తుందా లేదా, ఒకవేళ డ్రింకింగ్ వాటర్ తీసుకుంటే దానికి తగిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, బాగా వేడి చేసిన తర్వాత తాగాలని చెప్పి గౌరవ కలెక్టరేట్ గారు ప్రతి ఇంటికి కూడా చెప్పి వివరంగా చెప్తున్నారు. అట్లాగే చాలామంది ఇక్కడ డయేరియా ఒకళ్ళు ఉన్నారు. ఇంతకుముందు కేసులు డిటెక్ట్ అయినాయి. ప్రజెంట్ అయితే కంట్రోల్లోనే ఉంది. మిగతా వివిధ కారణాలు, ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలామంది పేద మహిళలకు ఉన్నాయి. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇమీడియట్గా డిఎంహెచ్ఓ గారికి ఆర్డర్స్ ఇష్యూ చేశారు. ఇమీడియట్గా గుర్రం జాషువా సాహితీ కావ్యాలు
భావితరాలకు చైతన్యదాయకమని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ తెలిపారు. ఈరోజు పెద్దలకు గురం జాతర గారి అభిమానులకు సాహితీవేత్తలకు జయంతోత్సవం జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైనది. తెలుగు నేలంతా కూడా ఉభయ రాష్ట్రాల్లో ఆయన సాహిత్యం పరిచయం, సామాజిక సందేశాన్ని, సామాజిక మార్పుని, సమాజంలో ఉన్న అసమానతలు తొలగాలనేది ఆయన యొక్క లక్ష్యం. ఆ మహానుభావుడి గుర్తుగా మరి గుంటూరు జిల్లాకు కానీ పల్నాడు జిల్లాకు కానీ జాషువా గారి పేరు పెట్టాలనేది జాషువా గారి అభిమానుల యొక్క ఆకాంక్ష, రాష్ట్ర ప్రజల ఆకాంక్ష, ముఖ్యంగా గుంటూరు జిల్లా ప్రజల ఆకాంక్ష. ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే చేపట్టాలని బకాయి జీతభత్యాలు ఇవ్వాలని కోరుతూ గ్రామ పంచాయతీ ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డిపిఓకి వినతిపత్రం అందజేశారు. అమలు చేయాలి, చట్టాన్ని అమలు చేయాలి, అమలు చేయాలి. 1000 రూపాయలు ఇవ్వాలి, కనీస వేతనం 26,000 రూపాయలు, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, కనీస వేతనం 26,000 రూపాయలు. రాజకీయ వేధింపులను గ్రామ పంచాయతీ వర్కర్స్ పై రాజకీయ వేధింపులను ఖండించండి. గ్రామ పంచాయతీ వర్తించండి, రాజకీయ వేధింపులను ఇవ్వాలి, కనీస వేతనం 26,000 రూపాయలు. పనిలో నుంచి తొలగిస్తూ ఉన్నారు. ఇది తీవ్రంగా నేను పంచాయతీ వర్కర్స్ ఖండిస్తూ ఉన్నాం. అట్లానే చట్టబద్ధమైన సెలవులు కానీ ప్రమాద బీమా కానీ ఏమి ఈరోజు అమలు కావటం లేదు. పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం ప్రతి కార్మికుడికి చెల్లించాలని సుప్రీంకోర్టు పదే చెబుతున్నప్పటికీ కూడా వీళ్ళకి దశాబ్దాల తరబడి పనిచేస్తున్నా అమలు కావటం లేదు. అట్లానే ప్రమాద బీమా చనిపోయిన వ్యక్తికి, యాక్సిడెంట్గా చనిపోయిన వ్యక్తికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి అనేక సార్లు చెప్పాం, అయినా అమలు కావటం లేదు. మనిషి చనిపోతే దహన సంస్కారాలకు కూడా ఈరోజు ₹1 పంచాయతీ ఆఫీసు నుంచి ఇవ్వట్లేదు. యూనియన్ వెళ్ళి దయాదాక్షిణాల మీద సందాలు వేసుకొని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈరోజు ధర్నా కార్యక్రమంలో కూడా డిపిఓ గారిని కలిసాం. ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తామని పై అధికారులకు తెలియజేస్తామని చెప్పి కూడా మాకు తెలియజేయడం జరిగింది. నగరంలో డయేరియా, కలరా వ్యాప్తిని అరికట్టేందుకు వైద్య ఆరోగ్య శాఖ రంగంలోకి దిగింది. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తున్నాయి. ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏవైనా ఇబ్బందులు వస్తే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ, జింక్ ట్యాబ్లెట్స్ కానీ, యాంటీబయాటిక్స్ ట్యాబ్లెట్స్ కానీ ఏవైనా కానీ ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ మిమ్మల్ని డైరెక్ట్ చేయడానికి ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్ వీళ్ళందరూ ఉంటారు. లోకల్ ఆర్ఎంపీల దగ్గరికి ఫస్ట్ ఎయిడ్ మాత్రమే వెళ్ళాలి. ఏమన్నా సివియర్గా అనిపిస్తే వెంటనే ఇక్కడికి వచ్చేయాలి. సాధ్యమైనంత వరకు డైరెక్ట్గా పిహెచ్సికి రావడానికి, మీ ఆశా వర్కర్ని సంప్రదించడానికి ప్రయత్నించండి. మరి ఇబ్బంది కలిసే సిచ్యువేషన్స్ వస్తే వెంటనే మీరు పిహెచ్సికి రావడం అనేది ప్రధానంగా పెట్టుకోవాలి. లోకల్ చిన్న ప్రాక్టీషనర్స్ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే పరిస్థితి సివియర్గా ఉంది. ఈ శ్రీనివాసరావు తోట ఏరియాలో లేకపోయినప్పటికీ ఈ గుంటూరులో అక్కడక్కడ కొంచెం సివియర్ కలరా కూడా కనిపించినట్టు అంటున్నారు. సో అలాంటి సింటమ్స్ ఏమన్నా అనిపించినా కానీ మీరు వెంటనే ఆలస్యం చేయకుండా వెంటనే పిహెచ్సిని ఆర్ ఎనీ గవర్నమెంట్ ఫెసిలిటీని వెంటనే సంప్రదిస్తే మంచిది. ముఖ్యంగా ఆహార అలవాట్లు, రోడ్ సైడ్ పానీపూరీలు, ఈ చపాతీలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు కదా, అక్కడ శుభ్రంగా ఉందో లేదో చూసుకోవటం మంచిది. సాధ్యమైనంత వరకు తినకుండా ఉండి ఇంట్లో ఆహారాన్ని తింటే మంచిది. నీరు కూడా కాచి వడపోసుకొని తాగితే మంచిది.
కలరా డయేరియా వ్యాపించిన ప్రగతి నగర్లో ఈరోజు సిపిఐ బృందం పర్యటించింది. ప్రజల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుంది. డ్రైనేజ్ లేకపోవడం వల్ల వర్షం నీళ్లు ఎక్కడికి కుంటల్లో పెరిగిపోవడం వల్ల దోమలు ఎక్కువ పెరిగిపోతాం. జాగ్రత్తగా ఉండండి. మున్సిపల్ సంబంధించి కూడా వాళ్ళని పోగొట్టమని కూడా మన పార్టీకి పోయి అడుగుదాం, మారుదాం. ఈ రోడ్లకు సంబంధించి కాలువలకు సంబంధించి కూడా వేసిన కూడా మనం ఫైట్ చేస్తాం. ఖచ్చితంగా వేస్తారు. కమ్యూనిస్ట్ పార్టీ వేసిన దాకా మీకు అండగా ఉంటుంది. మీరు కొంచెం జాగ్రత్త నీళ్ళు కాచుకొని రావడము, వేడ ఫుడ్ తినమాకండి. ఎక్కడ ఈ 2 నెలలు వేడ ఫుడ్ తినకుండా కొద్దిగా నీళ్ళు కాచుకొని తాగుతూ కొద్ది దోమలు మెషిన్ కొట్టుకుంటే మనం గవర్నమెంట్ పూర్తిగా గవర్నమెంట్ ఆధారపడి మనం మనం ఉండాలి. చెప్తాం డయేరియా లాంటి, కలరా లాంటి, విష జ్వరాలు లాంటి, మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలు వచ్చిన తర్వాత కనీసం ఇప్పుడైనా వచ్చారు. కనీసం వచ్చి చూసి పోకుండా వాళ్ళ పరామర్శలకి మీ యొక్క పర్యటనలు పరిమితం అవ్వకుండా ఈ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ప్రజలందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధి కొరకు, ఇక్కడ రోడ్ల ఏర్పాటు కొరకు, అదేవిధంగా త్రాగునీటి సౌకర్యాల కొరకు, అదేవిధంగా వీధి కాలాలకు సంబంధించి సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటానికి సిపిఐ ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సాక్షి సైతం ఫస్ట్ డైరియా కాదన్నారు, కలరా కాదన్నారు. ఇప్పుడేమో కొన్ని కేసులు మాత్రమే వచ్చినాయి అంటున్నారు. పూర్తిగా వాటర్ ఆపేసి ట్యాంకుల ద్వారా సప్లై చేస్తున్నారు. ఎలా చూడాలి వీటన్నిటిని? గత 10 రోజుల నుంచి గుంటూరు నగరంలో డయేరియా సంబంధించి ప్రజలు అనేక ప్రాంతాల నుంచి బాలాజీ నగరు, ప్రగతి నగరు, అదేవిధంగా సంగడిగుంట, అదేవిధంగా శ్రీదేవి నవరాత్రోత్సవాలు నగరంలో వైభవంగా సాగుతున్నాయి. గోరంట్ల శ్రీవారి ఆలయంతో పాటు వివిధ దేవస్థానాల్లో ఉత్సవాలు దేదీప్యమానంగా జరుగుతున్నాయి. తల్లికి జై, పోతురాజు స్వామి వారికి నృసింహం భీషణం భద్రం మృత్యోవిమృత్యుం నమామ్యహం స్వాహా महासुदर्शनाय इदं नमः ओम शौं लक्ष्मी नृसिंहाय स्वाहा महासुदर्शनाय इदं नमः ओम शौं ओम
प्रवीण वेंकट कार्तिकेयनामधेयस्य सहकुटुम्बस्य ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం.